వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. ఫార్ములా ఈ కార్ రేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ రేసు వ్యవహారంలో గులాబీ పార్టీ క్విడ్ ప్రోకోకు పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్కు దాదాపు 45 కోట్లను తెలంగాణ మున్సిపల్ శాఖ తరపున హెచ్ఎండిఏ చెల్లించింది. ఈ చెల్లింపులలో ఉల్లంఘనలు జరిగాయనే ఆరోపణలపై ఏసీబీ విచారణ చేపట్టింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ కార్యాలయానికి లాయర్తో కలిసి వెళ్లిన కేటీఆర్ను ఏసీబీ అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 49 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు చందాలుగా ఇచ్చారని తెలుస్తోంది. రైట్. ఇంతకు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏం జరిగింది? ఈ రేస్ పేరుతో బీఆర్ఎస్ లబ్ధి పొందిందా? ఎలక్టోరల్ బాండ్లను పొందటం వెనుక గ్రీన్ గో కంపెనీతో ఎలాంటి ఒప్పందం చేసుకుంది? మాజీ మంత్రి కేటీఆర్ను విచారిస్తే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్, గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ లీడర్, సాదిక్ గారు, హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. పవన్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నానండి. పవన్ గారు, అసలు అంటే కేటీఆర్కు ఎందుకు అంత ధైర్యం? అంటే ఈ కేసులో పెద్దగా పసలేదా? ఏదో కేటీఆర్ చెప్పినట్టు అంటే రేవంత్ రెడ్డి గారిని ఇరికించాం కదా అని చెప్పేసి కేటీఆర్ గారిని ఇరికించారే తప్ప ఈ కేసులో అంటే కేటీఆర్కి అంత ధైర్యం ఏంటి? అంటే నన్నేమీ చేయలేరు, నేను జైలుకి వెళ్ళినా అంటే ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? అంటే ఎందుకంటే ఇంతకుముందు మీ మినిస్టర్సే కొంతమంది ఈ కేసులో అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కంపెనీ వాళ్ళకే డబ్బులు ఇచ్చింది మాకు తెలుసు, కానీ నిబంధనలు మాత్రమే ఉల్లంఘించారు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు కేసు ఎందుకు? కేటీఆర్కి ఎందుకు అంత ధైర్యం? ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇంతకు మించి వేరే అంశాలే లేవా? విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు మాట్లాడిందంటే 2-3 స్టేట్మెంట్స్. ఒకటి, కేటీఆర్ ఎంత ధైర్యం, ఒకటి. 2, ఇదివరకు లీడర్లను అరెస్ట్ చేయలేదా? 2, 3, ఈ కేసులో పసలేదా అని. ఒకటో పాయింట్ ఏంటంటే, గతంలో చూసుకుంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని దగ్గర 20 రోజులు వాళ్ళు జైల్లో ఉంచడం. కేసు ఏందమ్మా? వాళ్ళ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసింది అనేది కేసు, అంతే కదా? ఆ కేసులోనే కదా వాళ్ళని అరెస్ట్ చేసి జీవిత ఖైదు పడ్డటువంటి శిక్షార్హులతో వారి నుంచి వారిని జైల్లో ఇబ్బంది పెట్టిన విషయం వారి విషయం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత కేసీఆర్ గారిని ఇదేదో కుట్రాపూరితం చేసి లేకపోతే కక్ష తీసుకోవాలనే అటువంటి కేసు కాకుండా ప్రాపర్ గా గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఒక మంత్రి గారు పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచి ఒక 50 కోట్ల రూపాయలు తీసి వారి ఇష్టానికి వారు ఇచ్చిండ్రు అనేది వారు కూడా కేటీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. తర్వాత అఫిడవిట్ లో ఇది నేను కాదు, అక్కడ ఉన్నటువంటి అధికారులు పంపించారు, నాకేం సంబంధం లేదనేటువంటి వార్తలు 2-3 రోజుల నుంచి వస్తాయి. ఎన్నోసార్లు వారు మీటింగ్ పెట్టినప్పుడు, ఎన్నోసార్లు వారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది, నాకేం భయం లేదు, నేను అరెస్ట్ అయితే నన్ను జైలు పంపితే నేను యోగా చేసి స్లిమ్ అయిన తర్వాత పాదయాత్ర చేస్తా, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా అని అంటారు. ఇదంతా ఒక రాజకీయ నాయకుడు కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా వారు మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. కేసులో నిజం ఉంది, బలాబలాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇది ఒక కక్షాపూరితమైనటువంటి వాదన కాకుండా ఒక ప్రాపర్ గా లీగల్ గా ఒక తప్పు జరిగింది అనే దాన్ని చూపించడానికి కరెక్ట్ గా దాన్ని కేసుని ఫ్రేమ్ చేసుకొని ఆధారాలతో మాత్రమే ఈ అరెస్ట్ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతాం. కానీ దీంట్లో కక్షపూరితం, కుట్రపూరితం అంటే ఇక వాళ్ళ కుటుంబాన్ని అంతా వేయాల్సి వస్తుంది. మొన్న కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరినీ ఒక 1000 సంవత్సరాలు జైల్లో పడేయండి, తప్పులు చేసారు వీళ్ళని. ఎందుకంటే చూస్తా ఉన్నాం, నిన్న అక్కడ సిరిసిల్లో కూడా చూసినాం, ఎన్నో వేల ఎకరాలు
దళితులకు సంబంధించినటువంటి భూములను దళిత బంధు కోసం అని చెప్పి రాయించుకున్నారు. ఇటువంటి స్కీములు చాలా ఉన్నాయి, ఒకటి బయటకు వస్తాయి. ఇప్పుడు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంతో చేస్తుంది అనేటువంటి వాదన లేదు. వాళ్ళు చేసింది కక్షపూరితమైనటువంటి చర్య మాత్రమే, మాకు అటువంటి ఉద్దేశం లేదు. దీంట్లో క్విడ్ ప్రోకో ఉన్నది అనే విషయం కొత్తగా బయటకు వస్తా ఉన్నది. ఎందుకంటే వారు అట్టించి డబ్బులు ఇవ్వడం ఎలక్షన్ ముందు, ఆ డబ్బులు మళ్ళీ అట్టించి రిటర్న్ రావడం, ఇదంతా ఉన్నది. కాబట్టి ఇది ఒక పటిష్టమైన కేసు లాగానే మేము చూస్తాం. ఇవాళ జరిగినటువంటి దాని మీద ఇవాళ వారు అరెస్ట్ కని పోవడం, అరెస్ట్ కి పోతే ఒక లాయర్ని తీసుకొని పోవడం, ఆ లాయర్ని అడ్మిట్ చేస్తేనే నేను వస్తానడం, లేకపోతే దానికి మొన్న జరిగినటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారికి దాంట్లో జరిగింది. అంటే పవన్ గారు లాయర్ ని అడ్మిట్ చేస్తే వస్తానంట, అంటే లాయర్ ని అనుమతించకూడదు అన్న రూల్స్ ఏమైనా ఉన్నాయండి? అటువంటి రూల్స్ ఉన్నాయా లేవా అనేది ప్రస్తుతానికి నాకు తెలీదు. కానీ ఆయన లేకపోతే దీనికి ఏమైనా భయం అయిందా? అంత ధైర్యంగా చెప్పిన లాయర్ లేకపోతే పోతే ఏమైతే అంత ధైర్యంగా చెప్పింది కదా, జైలుకు పోవడం మాకేం కొత్త కాదు, అది కాదు అనేది. అంత ధైర్యం ఉన్న ఆయన మరి ఎందుకు లాయర్ కావాల్సి వచ్చి తోడు కావాల్సి వచ్చింది మరి? సో ఇటువంటి వాదనలు పొలిటికల్ గా బాగుంటాయి, కానీ చూసేటువంటి తెలంగాణ ప్రజలకి ఏమనిపిస్తుంది అంటే ఏమైనా ఈయన గత గొప్ప మాటలు చెప్పి మళ్ళీ ఆఖరికి ఏమో చెప్పుకొని పోయింది అనే కాడికి వస్తుంది. వాళ్ళ విలువలు వాళ్ళే, వాళ్ళ మాటలు వాళ్ళే, వాళ్ళు చేసేటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళే, వాళ్ళని మళ్ళీ తిప్పి రాసుకుంటున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, సాదిక్ గారితో ఒకసారి మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏంటండి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం? అంటే ఇది ఎప్పటికీ తేలట్లేదు, అంటే ఎవరికి వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఈయనేమి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు, అంటే నిబంధనలు మాత్రమే ఉల్లంఘించారు అనేమో కాంగ్రెస్ మినిస్టర్సే చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఒక పక్క ఏమో ఈడీ ఏసీబీ అంటే ఈ విచారణ, అంటే ఈ కేసు నిజంగా అంత స్ట్రాంగ్గా ఉందా అండి? అరెస్ట్ చేసే వాళ్ళైతే ఇన్ని రోజులు ఏంటిది? అంటే ఏదో మరి కేటీఆర్ గారు చెప్తున్నట్టు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి కేటీఆర్ని కూడా అరెస్ట్ చేసేసేయాలి అన్న వేలోనే వెళ్తున్నారా? అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా? రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఇప్పట్లో లేవమ్మా. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా విచారణ కొనసాగించండి, విచారణలో కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు దీంట్లో విట్నెస్లు కానివ్వండి, పెద్దగా మీ విచారణలో వాళ్ళే వచ్చి వాటిని తుడిపేసే అవకాశం, సాక్షులను భయపెట్టించే అవకాశం కానీ, ఉన్న రికార్డులను మాయం చేసే అవకాశం కానీ కేటీఆర్ గారికి లేదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి, ఇంకా అంటే వేరే పార్టీ వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు లేరు కాబట్టి వేరే ఎవరైనా కూడా రైట్ 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 సాదిక్ గారు, మీ వీడియో ఏదో ఫ్రీజ్ అయినట్టుంది, ఒకసారి మనతో పాటు జాయిన్ అయ్యారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ లీడర్. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే అండి. ఇప్పుడు పవన్ గారు ఏం చెప్పారో విన్నారు కదా, అంటే ఎందుకు మా లాయర్ని అనుమతించట్లేదు అని కేటీఆర్ గారు ఇప్పుడు గోల్ చేశారు. అంటే నేను జైలుకి పోతా, నాకేం భయం లేదు, నేనేం అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అనేసి కేటీఆర్ అన్నప్పుడు ఎందుకు మరి అంత భయపడాలి లాయర్? ఎందుకు మరి ఆ విషయాన్ని అంత హైలైట్ చేయాలి కేటీఆర్ గారు? మా లాయర్ని ఎందుకు అలౌ చేయట్లేదు అని. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన విచిత్రంగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు చట్టము న్యాయము పరిధిలోనే కదా జరుగుతుంది ఇప్పుడు విచారణ, దానికి అతీతంగా జరగట్లేదు కదా. చట్ట పరిధిలోకి లాయర్ వ్యవస్థ వస్తుందా రాదా? రాజ్యాంగ పరిధిలోకి వస్తుందా రాదా? ఈరోజు ఆ చట్టం రాజ్యాంగం చెప్పే న్యాయ సూత్రాల ప్రకారంగానే ఒక లాయర్ని వెంట పెట్టుకొని పోవడం అనేది అది సహజ సిద్ధమైంది, చట్టాలలో ఉన్నదే. అనేక సందర్భాల్లో కోర్టులు కూడా లాయర్ల మీద ముందే మీరు విచారించాలని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో పోతున్నాము అని అన్నప్పుడు ఆ న్యాయ పరిధి, ఆ విస్తృతి, దాన్ని బట్టి ఆలోచించి మేము తీసుకెళ్తామని చెప్పేసి అని అన్నారు. దానికి భయపడిపోవడము, వెనకడుగేయడము అనేది ఉండదు. ఇప్పుడు ఇందాక సాదిక్ గారు చెప్పారు, వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు ఇంతకుముందు కోర్టు ఏం చెప్పింది, మా కోర్టు దానికి ఏమేమి ఆధారాలు ఉన్నాయో మీరు పకడ్బందీగా చేసిన తర్వాత దాన్ని ఏమన్నా చేయొచ్చు, కానీ ముందే చేయడానికి వీలు లేదని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఈరోజు ఏ కారణం చేత మీరు చేయాలనుకుంటున్నారు?
ఏ గ్రౌండ్స్ కింద చేయాలనుకుంటున్నారు అనేది నిజాలు తేలకన్నా ముందే మీరు ఎందుకు స్పీడప్ చేస్తున్నారు? నిజాలు నిజంగానే జరిగినాయి అని అనుకున్నప్పుడు వాస్తవ పరిస్థితుల్ని బట్టి చేయాలి. ఇప్పుడు ఏదైతే అంటే మొత్తం అసలు ఈ కార్ రేస్ అనేది ఒక దాదాపు 140 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది. ఈ 140 కోట్ల రూపాయలతోని 100 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టింది, 40 కోట్ల రూపాయలు మాత్రమే మన ప్రభుత్వం తరఫు నుంచి మున్సిపల్ నుంచి తీసుకుంది. అయితే దీంట్లో 40 కోట్ల రూపాయలు కూడా ఆ కంపెనీకే ఇచ్చాను, స్వయంగా ఇచ్చాము అని చెప్పేసి కేటీఆర్ గారే చెప్పారు. ఎందుకనంటే అంటే మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఒక మంత్రిగా, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆ రైట్ ఉంది, నేను ఆ అధికారులతో మాట్లాడి వాళ్ళ ద్వారానే ఆ పని చేయించాను, చెప్పాను. అది అధికారుల తప్పు కాదు, ఏం కాదు, అదేమన్నా ఉంటే అది నా బాధ్యత, నా సమక్షంలో జరిగింది అని చెప్పేసి చెప్పారు. సరే, ఈ 40 కోట్ల రూపాయలు ఎప్పుడు సమస్య అవుతుంది అని అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారి జేబులోకి పోతేనో, లేకపోతే కేటీఆర్ గారి సంబంధికుల జేబులోకి పోతేనో, లేకపోతే కేటీఆర్ గారి బినామీలు అనండి, లేకపోతే ఇంకొకళ్ళు అనండి, ఏమన్నానండి, ఇంకా పోతేనో అది మీరు బయటపెట్టి ఇగో మీకు సంబంధించిన అకౌంట్లలోనే 40 కోట్ల రూపాయలు పోయినాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దోషులే అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే గతంలో మనం కొన్ని కేసులు చూసాం కాబట్టి ఆ కేసుల్లో మనం విన్నాం కాబట్టి నేను దానికి సంబంధించి మాట్లాడుతున్నా. ఈరోజు ఆ డైరెక్ట్గా షెల్ కంపెనీలకు వెళ్ళలేదు, డైరెక్ట్గా లేకపోతే వీళ్ళ పర్సనల్ దాంట్లోకి వెళ్ళలేదు, అవి డైరెక్ట్గా ఆ కంపెనీ సంబంధిత కంపెనీ ఏదైతే ఉందో మనకు ఈ కార్ రేస్ ప్రొవైడ్ చేసిన మనం ఒప్పందం ఏదైతే చేసుకున్నామో ఆ కంపెనీకి వెళ్ళినాయి. ఆ కంపెనీ ఏమన్నా మనకు చెప్పిందా, కోర్టుకు చెప్పిందా, లేకపోతే ఏసీబీకి చెప్పిందా, లేకపోతే మన తెలంగాణ గవర్నమెంట్కి ఏమైనా లెటర్ రాసిందా? అయ్యా మాకు మాత్రం ఎటువంటి లెటర్ రాలేదు, అలా డబ్బులు రాలేవు, 40 కోట్ల రూపాయలు ఏమైనాయో మాకు తెలియదు, ఈ కార్ రేస్ పెట్టిన మాట వాస్తవమే కానీ మాకు మాత్రం డబ్బులు రాలేవు, ఏం జరిగిందో మాకు దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారా? ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరిచ్చారు? అంటే ఇప్పుడు నిందితులు ఎప్పుడు మారుతారు మేడం? నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవారు, నేను ఒక బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉన్నాను, మీకు ఇచ్చాను అని నేను అంటున్నాను, మీరేమనాలి? ఇవ్వలేదు అన్నప్పుడు కదా నేను తప్పుడు పని చేసినట్టు. మరి ఆ కంపెనీ ఈరోజు చెప్పలేదు కదా, ఇప్పటి వరకు కూడా కంపెనీ మా దగ్గరికి డబ్బులు రాలేవని చెప్పలేదు కదా. చెప్పినప్పుడు దోషిగా తేలుతారు ఎవరైనా సరే, దాంట్లోకి కేటీఆర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకో XY పర్సన్ ఎవరైనా కావచ్చు. ఇప్పుడు పవన్ గారు మేము కక్షపూరితంగా చేయట్లేదు, లేకపోతే ఇంకోటి చేయట్లేదు అని చెప్పేసానంటే దీంతో సుమారు ఈ కార్ రేస్ వలన రైట్ ఒకసారి గౌతమ్ ప్రసాద్ గారు ఇదే విషయంపై జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన వర్షన్ కూడా ఒకసారి విందాం. జగదీష్ రెడ్డి గారు లైవ్ చూద్దాం. ఆయనకు సలహాలు ఇచ్చే మేధావులంతా కూర్చొని ఏం చేయాలి, బొక్కపొరలో పడుతుంది. మరి మనం ప్రజల్లోనేమో చర్చ వేరే రకంగా పోతుంది, దీన్ని ఏదో పద్ధతిలో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ గారి ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాగితాలు దొరికినాయని చెప్పాలనుకునేవి ఏవైతున్నాయో వాటిని మీడియా మిత్రులకు పంపించి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అదొక్కటే వేస్తున్నారు, జరగ ఇది కూడా వేయండి అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతకాయ పచ్చడి వార్త. ఏంటిది? ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి, మాకు ఇప్పుడే దొరికింది. పాపం ఒక టీవీలో సంచలన వార్త, అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదో మాకేం కనపడలే, ప్రజలకి ఏం కనపడలే. ఎలక్ట్రోలర్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి, బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం. ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న 7-10 పార్టీలకు ఇచ్చినాయి అందరికీ. కాంగ్రెస్ కూడా 25-27 కోట్లు ఇచ్చింది, బీజేపీ కూడా 40-50 కోట్లు ఇచ్చినట్టుంది. ఇస్తే ఏముంది దానికి? అసలు అది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం. అది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. దాని ప్రకారం అందరికీ ఇచ్చిండ్రు, మీకు కూడా ఇచ్చిండ్రు. పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం,
మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి. ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే, మనకి లాభం జరగలే. నిజమే వీళ్ళు ఏందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి, ఎఫ్బిఐ కంటే, రా కంటే, కేజీబీ కంటే, మొస్సాద్ కంటే మించి ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇవాళ రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్కో ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, దానికి ఏం సంబంధం? ఏం లేదు. దీంట్లో సాపుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నా. పొదువుగా మళ్ళీ టీవీలలో చర్చలు అవుతాయి. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళు ఊహించిన పద్ధతుల్లో ఆయన తప్పించుకోకుండా ఇంట్లో కార్యం ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉందని దాని ద్వారా పోకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ తన నిజాయితీ నిరూపించుకోవడం కొరకు ఒక బాధ్యత గల చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏదైతే పోయిండో ఆ విషయమే చర్చలో ఉంటుంది ఇవాళ. రైట్. సాదిక్ గారు విన్నారు కదండి జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది. వినబడుతుందమ్మా? వినపడుతోంది. సాదిక్ గారు చెప్పండి. అవునమ్మా. అయితే జగదీష్ రెడ్డి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇది క్విడ్ ప్రో అనే దానికి ఈ బాండ్స్ అనేది ఇంతకు ముందు ఈ తెర మీదకి తెచ్చినటువంటి బాండ్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది క్విడ్ ప్రో కిందకి వస్తున్నాం. ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మీరు ఈ పని ఇప్పుడు ఒక్క నిమిషం అండి. అంటే గ్రీన్ గో ఎలక్టోరల్ బాండ్స్ డెఫినెట్ గా క్విడ్ ప్రోకో కిందే వస్తాయి అంటున్నారు మీరు? ఖచ్చితంగా వస్తాయి. ఎట్లా వస్తాయంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వచ్చు, ఇంకో పార్టీకి ఇవ్వచ్చు, ఇంకో పార్టీకి ఇవ్వచ్చు. నన్ ఆఫ్ ది మ్యాటర్. ఇప్పుడు వీళ్ళతో ఇచ్చి పని చేయించుకున్నారు కదా, వాళ్ళకేమో విరాళంగా ఇచ్చిన అనుకుందాం, వీళ్ళకి ఇచ్చి పని జరిగింది కదా వాళ్ళ దగ్గర. ఒక అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ లో రిలేషన్ వచ్చింది కదా, కాజ్ ఆఫ్ యాక్షన్ కి రిలేషన్ ఉంది అంటే జరిగినటువంటి సంఘటనకు సంబంధం ఉంది అనే దాన్ని కోర్టు విచారణ చేస్తుంది. ఇప్పుడు ఈ క్విడ్ ప్రో కింద ప్రైమా ఫేసి, ఇది ప్రైమా ఫేసి అంటే ఏంటంటే ముందుగా చూసినప్పుడు అట్లా కనిపిస్తుంది, ప్రైమా ఫేసి అంటాం. ప్రైమా ఫేసి అనగా చూడగానే ఇది జరగవచ్చు, ఇది ఉండొచ్చు, దీన్ని మనం విచారించాలి, ఇంకా లోతుగా విచారించాలి. ఇది మాత్రం సూత్రప్రాయంగా ముందు మనం చూసినప్పుడు అది కనిపించేటువంటి అంశం. ఇక రెండో విషయం ఏంటంటే వాళ్ళకిచ్చిండ్రు, వీళ్ళకిచ్చిండ్రు, మాకిచ్చిండ్రు అని చెప్తే మీది ఏ రాజకీయ పార్టీ అండి? మీది ఎంత పార్టీ? మీది ఎన్ని రాష్ట్రాలు ఉన్న పార్టీ మీది? మీరు ఏం చేస్తారని ఇచ్చిన పార్టీ? అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే మేము నేషనల్ జాతీయ రాజకీయ పార్టీలతోటి వేరే పార్టీలు పోల్చుకోచాలు అమ్మా. ఇవి బీజేపీ వాళ్ళకి ఇచ్చినారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిందంటే అది పోల్చుకోచాలు. ఇట్ విల్ కమ్ అండర్ ది క్విడ్ ప్రో కిందికే ఒక సూత్రప్రాయంగా ప్రైమా ఫేసీగా కనిపిస్తుంది. ప్రైమా ఫేసీ అంటాం మేము లీగల్ దాంట్లో. ప్రైమా ఫేసీ అంటే ముందుగా కనిపిస్తుంది, ముందుగా అనిపిస్తుంది, చూడగానే ఓకే దీంట్లో ఏదో ఉంది అని అనిపిస్తుంది, దాన్ని ప్రైమా ఫేసీ అంటారు. ఆ ప్రైమా ఫేసీ ఉంది. ఇకపోతే రెండో విషయం ఏంటంటే ఈ రేస్ల వల్ల మొత్తం హైదరాబాద్ కు బ్రాండ్ వచ్చేస్తుంది. హైదరాబాద్ కు బ్రాండ్ కావడానికి, హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి మాత్రమే ఈ పని చేస్తామంటే కోర్టు ఒప్పుకోదు. ఇట్ ఇస్ నాట్ ద నన్ ఆఫ్ ది బిజినెస్. దేర్ ఈజ్ నో రిలేషన్. మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? హైదరాబాద్ లో ఫండింగ్ కావాలంటే మీ జేబులోకి వెళ్ళి మీరు విధులను నియమాలను తుంగలోకి చేయలేరు కదా అమ్మా. ఇంకోటి ఏంది, ఎంత ధైర్యంగా మాట్లాడడం అనేది వాళ్ళ లోపల. ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం, రాజకీయ పార్టీలు సంయమనంగా ఉండాలమ్మా. వీళ్ళు ఎవరి మీద ఆహాన్ని చూపిస్తున్నారు? ప్రజల మీదనా, వేరే ప్రతిపక్ష పార్టీల మీద, లేకపోతే రాజ్యం మీదనా? ఎవరి మీద ఆహాన్ని చూపిస్తున్నారు? ఈ అహం అనేది మాట్లాడుతున్నప్పుడు సంయమనము ప్రజలు చూస్తుంటారమ్మా, రాజకీయ పార్టీలను గమనిస్తూ ఉంటారు. అహం అంటే ఏం కాదు, అంత నేనే చేసిన ఏమైనా ఏం లేదు అనడం చాలా మంచిది కాదు. దానికి మేము రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేస్తాం. ఒక మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం. అంత నేనే చేసిన, అంతే వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు
లేకపోతే వాళ్ళు దాంట్లో అవినీతి లేదు, ఇవన్నీ కూడా విషయాలు కోర్టు నిర్ణయం చేస్తుంది. నీ మీద ఒక వచ్చింది, దీని ఒక విషయాన్ని వచ్చినప్పుడు నీకు నీవే నేనేం చేయలేదు అనడం కంటే లెటర్స్ విచారణ జరగనివ్వండి, విచారణకు సహకరించండి. ఇక లాయర్ విషయానికి పోతాం. లాయర్ ఏం అవసరం ఉందా? లాయర్ విషయం మన కవిత గారిని చూసినాం ఈడీ విషయంలో. కవిత గారితో లాయర్ పోయిందా? అవసరమైనప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు ఏదో 2 నిమిషాలు మాట్లాడరండి అన్నారు. లాయర్ అవసరం లేదు, లాయర్ ఖచ్చితంగా అవసరం లేదమ్మా. ఎందుకు ఖచ్చితంగా అవసరం లేదని కోర్టు అనదు. ఇంకోటి మనం అంటున్నాం ఇక్కడ మోరల్ గా. కోర్టు ఏమంటది? వీళ్ళకి భయం వచ్చేసింది. ఇప్పుడు ఎవరైతే రాజ్య పాలనలో ఉంటారో, రాజ్యంలో ఉంటారో, వీళ్ళు తప్పులు చేస్తుంటారు. అప్పుడు కొంతమంది మీద అంటే వీళ్ళ పాలనలో అమ్మా చాలా ముఖ్యమైన విషయం అమ్మా, ఎందుకు లాయర్ వద్దన్నారు, లాయర్ని ఎందుకు కావాలన్నారు చాలా ముఖ్యంగా ఏంటంటే, రాజ్యంలో ఉన్న వాళ్ళు ద స్టేట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అంటారు. ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, పోలీసు వాళ్ళకు అమితమైనటువంటి పవర్స్ ఇస్తారు. పోలీసు వాళ్ళ అమితమైన పవర్స్ ను చక్కగా యూజ్ చేయకుండా కొద్దిగా వంకర టింకర్ గా యూజ్ చేస్తారు. ఆ వంకర టింకర్ గా యూజ్ చేయకుండా లాయర్ ను పెట్టుకోవాలంటారు. లాయర్ వస్తే వంకర టింకర్ యూజ్ చేయకుండా, అంటే 3rd డిగ్రీ ఇస్తారేమో, లేకపోతే బాగా విసిగి పెడతారేమో, చాలా టార్చర్ చేసి సమాధానాలు తీసుకుంటారేమో అని. రైట్ పవన్ గారు, మా అయితే ఇప్పుడు అంటే కేటీఆర్ గారిని ఇప్పుడప్పుడే అరెస్ట్ చేసే సూచనలు అయితే లేవు అని సాదిక్ గారు క్లియర్గా చెప్పేస్తున్నారు. అంటే మీరు కూడా అదే చెప్తున్నారు. అంటే ప్రాపర్ ఎవిడెన్స్తో, అంటే ప్రాపర్ విధి విధానాలతో మాత్రమే మేము వెళ్తాము, మేము రాజకీయ కక్ష సాధింపులు చేయట్లేదు, అంటే ఈ కేసులో ఎంత న్యాయ అన్యాయాలు ఉన్నాయో కోర్టు దృష్టికే వదిలేస్తున్నాము అని చెప్తున్నారు. అవునమ్మా, ఇప్పుడు అడ్వకేట్ గారు మాట్లాడుకుంటూ చాలా క్లియర్ గా చెప్పారు. 1 క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో అంటే ఏంటి? నేను నీకు ఒకటి ఇస్తా, నువ్వు నాకు ఒకటి, వస్తు మార్పిడి టైప్. సో ఈయన వారికి ఆ కంపెనీకి కావాల్సినటువంటి నిధులు చేకూర్చడం, అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత గల మంత్రికి లాగా ప్రొసీజర్ ని ఫాలో కాకుండా, నా ఇంట్లో డబ్బులు కనుక దీన్ని తీసిచ్చినట్టు ప్రొసీజర్ ని ఫాలో కాకుండా ఆయన ఇంట్లో డబ్బులు తీసిచ్చినట్టు ఇచ్చారు. దానికి క్విడ్ ప్రోకో యాంగిల్ ఏంటి? వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ త్రూ వీళ్ళ పార్టీకి వాళ్ళు ఫండింగ్ చేసినట్టు ఇది ఒక రకమైనటువంటి వ్యూ. దీంట్లో వారి బిహేవియర్ లాస్ట్ 15 days 1 month నుంచి చూస్తే చాలా మొండి ధైర్యంగా, అది కొంతవరకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, ఆ మిగిలినోళ్ళకో ఇంకో 15-20 మందికో ధైర్యం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ బయటికి ఓపెన్ గా వచ్చి ఏమైతుంది అదొక, ఇంకా నేను ఇక్కడ నేను మాట్లాడలేను బేసిక్. కానీ అటువంటి వర్డ్స్ వాడడం, గుడ్డు మీద ఈగ బీగినట్టు, ఇంకేందో అని చెప్పి మాట్లాడడం, విచ్చలవిడితనంగా మాట్లాడడం, అవసరమైతే జైలుకు పోతా, యోగా చేస్తా, మెడిటేషన్ చేసుకుంటా, స్లిమ్ గా అవుతా, మొన్నొచ్చి పాదయాత్ర చేస్తా, ఇదంతా అనడం. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఏం చెప్పాలి, దాంట్లో ఏమైనా తప్పుంటే నేను అరెస్ట్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పడం వరకు బాగానే ఉంటుంది. కానీ దాన్ని వివిధ కోణాలలో ఆయనే మాట్లాడడం, ఇవాళ లాయర్ గారిని తీసుకొని పోవడం, ఇవన్నీ చూస్తా ఉంటే మరి బేసిక్ గా హీ లాస్ట్ హిస్ కాన్ఫిడెన్స్. అండ్ ఐఎమ్ షూర్ దట్ పోతూ నేను ముందే ఇంకా జాతకం చెప్పను కానీ ముందుకు పోతా ఉంటే దీంట్లో సంచలనాత్మకమైనటువంటి అంశాలు తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తాయి అనేటువంటి ఆలోచన. కానీ ఇప్పుడు మీరు అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఆయన అరెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ మాకు లేదు. ఒక తప్పు జరిగింది, దాంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, ప్రజల ముందు పెట్టాలి. సో ప్రజలకు మేము జవాబుదారీ, మేము కేటీఆర్ జవాబుదారీ కాదు కాబట్టి, జరిగిన ప్రజల సొమ్ము తిన్నారు కాబట్టి, మరి లక్షల కోట్లు తిని వాళ్ళ అధికారం పోయిన తర్వాత మొత్తం ఖజానా ఖాళీ పెట్టి అపోజిషన్ లో కూర్చొని మీరు ఈ పథకాలు చేయలేదు, ఆ పథకాలు చేయలేదు మమ్మల్ని అంటున్నారు. ఇటువంటివన్నీ చూసిన తర్వాత ప్రజలు కూడా అసలు ఏమైనా డబ్బులన్నీ 30,000 కోట్ల రూపాయల నిధులతోని మనం తెలంగాణను అప్పగిస్తే ఇవాళ ఎందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు జరిగినాయి, ఎందుకు ఈ నీళ్ళన్నీ ఈ పైసలన్నీ నీళ్ల పాలైనాయి, అసలు ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ,
ఇంత సంపాదించిన తెలంగాణ పైసలను ఎక్కడ పోయినాయని తెలుసుకోవాల్సినటువంటి ఇంట్రెస్ట్ కూడా ప్రజలకు ఇవాళ ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఓటర్కి ఆ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి మేము కూడా ఎక్కడ పోయినాయి అనే దాని మీద మేము కూడా కొంచెం సర్వే చేయాలి, రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎక్కడైతే తప్పు అనిపిస్తుందో అక్కడ దాన్ని, ఎందుకంటే మేము నిర్ణయాలు తీసుకోలేదు, మేము చేయలేము కాబట్టి, ఎందుకంటే ఆ కేసులో జడ్జిమెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ పాస్ చేయదు కాబట్టి దానికి కోర్టులు ఉన్నాయి. కోర్టులను ఆశ్రయించేటువంటి అవసరం ఇవాళ తెలంగాణ సమాజానికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి కాదు. తెలంగాణ సమాజమే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి చెప్తా ఉంది, అయ్యా మీరు ఇట్లాంటి జరిగినటువంటి స్కామ్లను మీరు నిలదీయండి అని చెప్పి మాకు ప్రజలు మాకు బాధ్యత పట్టం ఉపయోగించారు కాబట్టి దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి దాన్ని ప్రాపర్ గా ఒక ఛానల్ గా ఒక రీజనబుల్ గా తీసుకుపోయేటువంటి ఆలోచన రైట్. పవన్ గారు, జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా మీ స్పందన తెలియజేస్తున్నారు. గౌతమ్ ప్రసాద్ గారితో మొదట మాట్లాడదాం. గౌతమ్ ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు, ఇంకోటి మన సాదిక్ గారు, అంటే ఇది క్లియర్ కట్ క్విడ్ ప్రోకో అని సాదిక్ గారు కూడా చెప్తూ ఉన్నారు గ్రీన్ గో కంపెనీకి. మీరేమంటారండి? సరే, ఎవరు ఏం చెప్తున్నారు అనేది కాదండి. క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్పేసి మీరు నేను జడ్జిమెంట్ చేయలేము. సాదిక్ గారు చేయలేరు, పవన్ గారు చేయలేరు, జడ్జి గారు చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ రేసు ఇక్కడ పెట్టాము, పెట్టిన తర్వాత ఇది రెండోసారి పెట్టడము. ఈ పెట్టిన దాన్ని ప్రాపర్గా జరిగిందా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి, కానీ దాంట్లో క్విడ్ ప్రోకో ఖచ్చితంగా జరిగింది అని చెప్పేసి అనడానికి లేదు. నిజంగా జరిగితే దాని విచారణ తర్వాత వాస్తవాలేంటో అవాస్తవాలేంటో బయటకు వస్తాయి. మనం ముందుకు ముందే జడ్జిమెంట్ చేయడం ఎందుకు? మరి కోర్టులు చెప్తున్నాయి మీరు ముందుకు ముందే జడ్జిమెంట్ చేయడానికి వీలు లేదని చెప్పేసి. మరి మీరే జడ్జీలుగా మారినప్పుడు కోర్టులు ఎందుకు? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు నేను కాదు కదా, నేను విచారణ చేసే అధికారి వేరే ఉన్నారు, విచారణ చేస్తున్నారు, మా కేసు నడుస్తుంది. అసలు కోర్టులో కేసు ఉన్నప్పుడు అసలు దాని పరిధుల్లోకి మనం వెళ్ళకూడదు, దాని పరిధుల్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అది ఇస్తున్నారుగా క్విడ్ ప్రోకోనే ఖచ్చితంగా దీనికి శిక్ష పడుతుంది అని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు కదా. శిక్ష పడుతుంది 49 వాళ్ళు చందాలుగా ఇచ్చారు అని. మేడం, అదే అందరూ తీసుకున్నారు. ఇందాక సాదిక్ గారు మాట్లాడితే ఏమన్నారు, మీ పార్టీ ఎంత, మీరెంత, మీరు ఎంత ఉన్నారని ఒక సాదిక్ గారు ప్రైమా ఫేసి కింద. నేను చెప్పేదినండి, అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, ఆ అధికారంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు ఒక ప్రభుత్వంగా మారిన పార్టీ, ఆ పార్టీకి మీరెంత, మీకెందుకు ఇవ్వాలి అనేది ఉండదు మేడం. ఇది ఉండదు. ఎవరికి ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ తీసుకోవాలి, అది బీజేపీకి ఇచ్చారు, మాకు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అంటే 10 రాష్ట్రాల్లోనే ఉంటే ఇవ్వాలనా, లేకపోతే ఒక రాష్ట్రంలో ఉంటే ఇవ్వద్దా? సరే, అది నేనేమంటున్నానంటే ఎలక్ట్రల్ బాండ్ రైటా రాంగా అది ఇంకో చర్చ. ఎలక్ట్రల్ బాండ్ అనేది రైటా రాంగా ఈ దేశంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అది రైట్ అందా రాంగ్ అందా అనే చర్చ వేరేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నారా లేదా అనే కాడికి వస్తే తీసుకున్నారు, అందరు తీసుకున్నారు, అందరు తీసుకున్నట్టే మేము తీసుకున్నాము, మాకు ఇచ్చారు. దాంట్లో తప్పేముంది? ఒకవేళ తప్పే ఎప్పుడైతుంది? చట్టం లేనప్పుడు, ఆ చట్ట పరిధిలోకి ఇది రానప్పుడు అది తప్పైంది. ఎవరు? మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేదు, మాట్లాడడానికి అవసరం మాకు అవకాశమే లేదు, మాకు అవసరం కూడా లేదు. మీరు మొదలు పెట్టిండ్రు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మాకేం అవసరం అండి? దాని వలన వచ్చే లాభం మీకు అవసరం లేదు. పవన్ గారు, మీకు 1200 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందండి. ఇది లిటరల్ గా ఇది గవర్నమెంట్ వెబ్సైట్లలో ఉంది. ఇప్పుడు ఈ రేస్ పెట్టడం వలన ఈ రాష్ట్రానికి 1200 కోట్ల రూపాయల లాభం జరిగింది. 40 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగితే ఆ ట్రాన్స్ఫర్ జరిగిన దాంట్లో ఏంటి ట్రాన్స్ఫర్ అంటే పారదర్శకత ఉందా లేదా అనేది చెప్పాలి, అది మాట్లాడాలి. అది మాట్లాడకుండా మనకు జరిగిన న్యాయం కానీ లేకపోతే మనకు జరిగిన లాభం కానీ దాని గురించి మాట్లాడకుండా మేము మాత్రం అరెస్ట్ చేస్తాం, మేము మాట్లాడతామని చెప్పేసి అంటే చేయండి. మీ చేతిలో అధికారం ఉంది, మీరు చేయాలనుకుంటున్నారు, చేయండి. మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను ఏమంటున్నానంటే, ఇగో మీరు ఏం మాట్లాడాలి సార్? మీరు ఈ రోజు కేటీఆర్ గారు 40 కోట్ల రూపాయలు ఇదంతా మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు ఇది మాట్లాడుతున్నాయి, ఒక నిమిషం వినండి. మీరు ఇది మాట్లాడుతున్నా ఏం మాట్లాడాలని అంటే, కళ్యాణ లక్ష్మికి ఇస్తానని గ్యారంటీ కార్డు ఇచ్చారు, 1,00,000 రూపాయలు తులం బంగారం. దయచేసి కొంచెం జూమ్ అవుట్ చేయండి ప్లీజ్.
1,00,000 రూపాయలు ఇస్తాము, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పేసి అన్నారు. మీకు దమ్ము ధైర్యం సత్తా అనేది ఏమైనా ఉంటే, ప్రజలకు సంబంధించి మాట్లాడాలనుకుంటే, అది మేధావులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఏమైనా కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళు ఏం మాట్లాడాలి అని అంటే ఈ ప్రజలకు ఉపయోగపడే పని మాట్లాడాలి. అదే విధంగా మహాలక్ష్మి కింద ఇది గ్యారంటీ కార్డ్స్, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డ్స్ అండి, మేము ఇచ్చింది కాదు. గ్యారంటీ కార్డ్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇది 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసిండ్రు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం అంటే మీ పార్టీ ఎలక్షన్స్ కంటే ముందు. అదే విధంగా యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది అవుతుందండి. లగచర్లలో ప్రజలు విపరీతమైన 3rd డిగ్రీ ప్రయోగించబడి ఇబ్బంది పడ్డారు. ఇవి మాట్లాడండి, ఇది ప్రజలకు ఉపయోగపడేటి. ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయితేనో రాష్ట్రానికి వచ్చే లాభం ఏమన్నా ఉందా? లేదా ప్రజలకు జరిగే లాభం ఏమన్నా ఉందా? దాని వలన లాభం జరుగుతుంది. ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి ఉపయోగపడతాయి, లేకపోతే రైతు బంధుకు ఉపయోగపడతాయి, లేదా కళ్యాణ లక్ష్మికి ఉపయోగపడతాయి అని చెప్పేసి అంటే అరెస్ట్ చేసుకోండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి, మీ హైడ్రాలు పక్కన పెట్టేసి, మూసీ నదిని పక్కన పెట్టేసి, సార్ అవన్నీ ఎందుకు సార్? మీరు నిరుద్యోగుల పునాదుల మీద, వాళ్ళ శవాల మీద, మీరు వాళ్ళ పునాదుల మీద మీ ప్రభుత్వం ఏర్పడింది సార్. ఇగో మీరు అభయహస్తం కింద ఇచ్చిన మేనిఫెస్టో, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, జూమ్ చేయండి సార్ ప్లీజ్. ఇది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైనా సార్ అది చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు. మేడం, మొదటి లైన్ లోనే ఉంది చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల కమిషన్ ద్వారా చేపట్టబడతాయి అని చెప్పేసి. ఇవి విషయాలు, ఇవి ప్రజలకు సంబంధించిన విషయాలు, ఇవి ప్రజలకు ఉపయోగపడే విషయాలు. అంటే గౌతమ్ ప్రసాద్ గారు, మీరు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడేవే చేయండి, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయండి, ఇస్తానన్న హామీలు అమలు చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అవటం మూలంగా ప్రజలకి ఏంటి లాభం అని అప్పుడు కూడా కేసీఆర్ కూడా అనుకోలేదుగా. మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక్కడ మేము ఏదైనా, ఏ రుణమైనా లేకపోతే ఏ పథకమైనా మేము ఆపేసామా? ప్రజలకు ఇవ్వకుండా ఉన్నామా? మేము ఆపితే వీళ్ళు అడిగారా? రెండోది, వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారండి. డబ్బులు ఇస్తూ 50 లక్షల రూపాయల డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గవర్నమెంట్ ని పడగొట్టుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలనా? ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మగౌరవంతో, వాళ్ళ ఆత్మాభిమానంతో ఒక రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ అధికారంలో తెచ్చుకున్న ఒక పార్టీకి కూలదోసి వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన సహకరిస్తే మేము దానికి అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకి కాపాడుతుండాలనా? ఇదే మేము నేర్చుకున్నది. మా తెలంగాణ ప్రజలు మాకు అందుకు ఇచ్చిన అధికారము. ఊరుకునేది లేదు మేడం. అది ఎవరు చేసినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తే ఊరుకోలేరు, రేపు పవన్ గారు చేస్తే అసలే ఊరుకోము, సాదిక్ గారు చేసినా ఊరుకోమండి. ఇంటెలెక్చువల్ అయితే ఏంటి? సాదిక్ గారు చేస్తే ఊరుకుంటామా? సాదిక్ గారు చేసినా అంటే ఉదాహరణకు మేము చేసినా ఊరుకోవద్దు, అంటే ఉదాహరణకు మేము చేసినా ఊరుకోవద్దు. నేనేమంటున్నానంటే మేము చేసినా ఊరుకోవద్దు. అది ఇల్లీగల్ గా ఎవరు చేసినా, ఏం చేసినా ఎవరు ఊరుకోవద్దు. నేనేమంటున్నానంటే దీంట్లో మేము చేసినా ఊరుకోవద్దు, మీరు చేసినా ఊరుకోవద్దు. మీరు చేశారు కాబట్టి దానికి రెడ్ హ్యాండెడ్ గా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మేము పట్టుకున్నాము. రెండో విషయం, మీకు ఇక్కడ ఏం జరిగిందని, ఏం ఎవిడెన్స్ ఉందని ఈ రోజు హైకోర్టు కూడా క్వశ్చన్ చేసింది కదా. మీకు నిర్దిష్టమైన సాక్ష్యాలు ఏమున్నాయని అడిగిందా లేదా? అడిగితే మీరు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటి? నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఏంటి? ఇప్పుడు మీరు నేను బయట 1,00,000 మాట్లాడుకుంటామండి, పిచ్చాపాటిగా ఏదైనా మాట్లాడుకుంటాం. నిర్దిష్టమైన సాక్ష్యాలంటే ఒకటి గుర్తొచ్చింది. సాదిక్ గారు, కేటీఆర్ గారు ఒక ప్రశ్నను లేవనెత్తారండి. నా ఇంటి మీద రైడ్ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది, నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని కేటీఆర్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు. అంటే కేటీఆర్ గారు అంత ధైర్యంగా చెప్తున్నారంటే కేటీఆర్ గారికి గవర్నమెంట్ లో నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తున్నారా అండి? సాదిక్ గారు? ఖచ్చితంగా అండి. నేను గౌతమ్ ప్రసాద్ గారు. గౌతమ్ ప్రసాద్ సరేనండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఖచ్చితంగా లీకేజ్ ఉంది. ఖచ్చితంగా టిఆర్ఎస్ నాయకులకు ప్రభుత్వంలో ఉన్న అధికారులతో ఖచ్చితంగా ఉందమ్మా. లేకపోతే చాలా విషయాలు వీళ్ళకే ముందు ఎట్లా తెలుస్తున్నాయి? ముందు కాంగ్రెస్ వాళ్ళు అది సరి చేసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ముందు సరి చేసుకోవాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా వాళ్ళు లీకేజ్ పెట్టుకున్నారు. 10 సంవత్సరాల అధికారంతో వాళ్లకు ఖచ్చితంగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి
వాళ్ళకి ముందే అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అంతేకాకుండా వాళ్ళు ప్రజెంట్ చేసే ఈచ్ పేపర్ లో కూడా లీకేజ్ ఉంది. వాళ్ళు ఈ రోజు ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళు రేపు జరగబోయేది ఏంటిది అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో కొంత లోపం ఉంది, మీ అధికారుల్లో కొంత లోపం ఉంది. మీ అధికారులు ఖచ్చితంగా ప్రతిపక్షానికి లీక్ చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళు ఏం చేసిందంటే మేడం బీసీ రిజర్వేషన్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఎవరు ఇస్తానన్నారు మాట్లాడిద్దాము, నేను మాట్లాడిద్దాం. కానీ నేనేమంటున్నానంటే అంటే మేము ఒక ప్రభుత్వానికి ఒక డిమాండ్ పెట్టినా తప్పే, అదే విధంగా ఒక విషయాన్ని అడిగినా తప్పే, లేకపోతే ఆ విషయం మీద సమగ్ర ఇప్పుడు ఇదే విషయం మీద సాదిక్ గారు దయచేసి అసెంబ్లీ జరిగింది కదా, ఇప్పుడు ఒక్క విషయం అసెంబ్లీ జరిగింది, ఒక్క విషయం అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో ఈ కార్ రేస్ మీద చర్చ పెడదామని అన్నారు మేడం. గౌతమ్ ప్రసాద్ గారు ఇంటెలెక్చువల్ గా ఉన్న వాళ్ళందరూ ఎస్ పెట్టండి, సాదిక్ గారు గౌతమ్ ప్రసాద్ గారు అమాయకంగా మేము ఏం చేసినా తప్పేనా అంటున్నారు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినా తుమ్మినా దగ్గిన చిన్న దాన్ని పెద్దగా చేస్తున్నారు. అంటే ఇద్దరికిద్దరు సరిపోయారనే అనిపిస్తోంది సాదిక్ గారు. అవునమ్మా, అవునా. అయితే మధ్యలో వస్తే ఇద్దరు ఒకటే మనల్ని కొడతారు కానీ, ఎందుకంటే రాజకీయ పార్టీలను విశ్లేషిస్తే మనం రాజకీయ పార్టీలన్నీ తప్పు చేస్తున్నాయి అన్నప్పుడు రాజకీయ పార్టీలు అది నేను ఆ విషయం చెప్తాను. ప్లీజ్ ఆగండి, ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్ ఒక్క నిమిషం. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పండి అమ్మా. ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసంలో పారదర్శకతను ఈ రోజు అడిగితే తప్ప చేస్తే తప్ప అంటున్నారు. ఆ రోజు వెబ్సైట్ పనిచేయకపోతే, ఆ రోజు పాలనలో జీవోలు రాకపోతే మేము హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని వెబ్సైట్లో అన్ని పెట్టాలని ఈ కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము అడిగామమ్మా. మేము కాంగ్రెస్ కాదు, మేము బీజేపీ కాదు, మేము టిఆర్ఎస్ కాదు, మేము ఏ పార్టీ కాదు. ఇంకొక విషయం, తప్పు చేస్తే అని ఎవరిని భయపడిస్తున్నారు మీరు? ఎవరమైనా మేము టీవీల ముందు కూర్చొని మాట్లాడేంత దమ్ము సత్తా మాకు ఉంది. మీరు అట్లా అనద్దు. కానీ ప్రసాద్ గారు చాలా ముఖ్యమైన విషయం, ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఎవరున్నా కూడా ఇప్పుడు ఒక సంస్థ ఉంటుంది, దాని పని చేసుకుంటూ అది పోతూనే ఉంటుంది. దాంట్లో మనం కాళ్ళు ఏళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి అవసరం కూడా లేదు. కాకపోతే బయటికి వచ్చిన విషయాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం. ఒకవేళ చెప్పకపోతే ఏమంటారంటే రాజకీయ పార్టీలన్నీ ఒకటే, ఏ పార్టీ వాడు తప్పు చేసినా ఏ పార్టీ వాడు ఏమనడు, కాబట్టి మనం వీళ్ళు ప్రజాస్వామ్యంలో వీళ్ళ పని వీళ్ళు చేయాలి కదా అంటారు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా, రేపు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా మనము విచారణ కొనసాగించాల్సిందే. ఒకవేళ ఆ పొగ కనుక వస్తే, ప్రైమాఫేసీగా కనుక ఉంటే, ప్రైమాఫేసీ అంటే ఏంటమ్మా, నిప్పు లేకుండా పొగ రాదు, ఏదో పొగ వస్తుంది అనుకోండి, ఆ పొగను బట్టి. ఇక క్విడ్ ప్రో గురించి మా మిత్రుడు మాట్లాడాడు. క్విడ్ ప్రో ఖచ్చితంగా కూడా బాండ్స్ గురించి సుప్రీంకోర్టు చాలా క్లారిటీ చెప్పింది. క్విడ్ ప్రో బాండ్స్ ఆర్ నథింగ్ బట్ క్విడ్ ప్రో. ప్లీజ్, వీఆర్ హియర్ బై క్యాన్సిలింగ్, హియర్ బై వీఆర్ సేయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ క్విడ్ ప్రోస్ అండ్ ది ఎలక్ట్రల్ బాండ్స్ ఆర్ ది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఇంకేం కావాలమ్మా? ఇవన్నీ తీసుకున్న వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నా. సాదిక్ గారు కోటి రూపాయలు చెప్పున 41 సార్లు కొనుగోలు చేశారంటండి. అంటే అమ్మా, ఆ పైసలు ఈ 55 కోట్లు ఇట్లా తీసుకున్నారు, ఆ పైసలు అట్లా తీసుకున్నారు. వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజాన్ని? ఒక మాట అమ్మా. అయితే కిట్ ప్రో కింద తీసుకున్నప్పుడు అమ్మా, ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం. వీళ్ళు ఇన్ని రోజులు మరి మాకు ఎలక్ట్రల్ బాండ్స్ మీద మేము అప్పుడు అడిగినప్పుడు చంద్రచూడ్ గారు ఏం చేశారంటే, అన్ని కూడా వాటన్నిటిని కూడా బయట పెట్టండి, వాటన్నిటిని కూడా పావాలి అని బ్యాంక్స్ లోకి వెళ్ళి కూడా అందరినీ బయట పెట్టారమ్మా. బయట పెట్టించినప్పుడు రాష్ట్రాల వారిగా ఇంకా అడుగుతున్నాం, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎందుకు తీసుకుంది? ఇప్పుడు ఇంకా చాలా ముఖ్యమైన విషయం, ఈ రోజు బయటకు వచ్చిందా నిన్న బయటకు వచ్చిందా కాదమ్మా, దొంగ దొరికితేనే దొంగ, దొరకకపోతే దొర. ఇట్లా ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు కేటీఆర్ విషయమే కాదమ్మా నేను మాట్లాడే, మనం సమస్తంగా ఒక రాజకీయాల్లో భారతదేశ రాజకీయాలను విశ్లేషిస్తున్నప్పుడు మనకి ఇవి తెలుస్తుంటాయి. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకున్నాం, విపరీతమైన అధికారం అడ్డు పెట్టుకున్నారమ్మా 10 ఏళ్లలో. అంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నానమ్మా. ఈ రోజు కూడా అట్లనే మాట్లాడుతున్నారు, ఈ రోజు ప్రజల్ని అవమానిస్తున్నారు. ఈ రోజు కూడా మీకేం తెలుసు, ప్రజలు మమ్మల్ని ఎన్నుకోకపోవడం తప్ప, వీళ్ళని ఎన్నుకోకపోవడం ప్రజలు చేసిన తప్ప అమ్మా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, రాజకీయాల్లో సంయమనం లేకుండా పోతుంది. దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల పార్టీలు అన్నారు, వేరే పార్టీ వాళ్ళు అట్లా చేస్తలేరు. నేనేం పార్టీకి వ్యతిరేకం కాదు. మీ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ వాళ్ళు కనుక బీఆర్ఎస్ పార్టీ దళితుని కనుక
ముఖ్యమంత్రి చేస్తే నేనే ఆ పార్టీలో జాయిన్ అయ్యేటోని కావచ్చు ఫస్ట్ ఆ రోజు. అట్లా అనుకున్నాను నేనైతే అప్పుడు అనుకున్నాను మీ రాజకీయ పార్టీలకు దూరం అమ్మా, ఏ రాజకీయ పార్టీలో కూడా జాయిన్ కావద్దని మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ దళితుని కనుక చేస్తే మేము చేద్దాం అనుకున్నాం. అంటే అంత అంత అంటే ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ మీద పనిచేస్తుంది. అయితే నేను ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, ఈ విషయాల్లో క్విడ్ ప్రో ఉంది అని మనం అనడానికి ఒక ప్రైమ్ ఆఫీస్ ఉంది. తర్వాత ఇంకో ప్రైమ్ ఆఫీస్ ఏముందంటే ఆ ఫెమా అమ్మ. ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్, ఫెరా అంటారు, రెగ్యులేషన్ యాక్ట్ ఉందమ్మా. ఫెరా ఫారిన్ ఎక్స్చేంజ్ ని మనం తీస్తున్నప్పుడు ఆ లిమిట్ దాటినప్పుడు మనం పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవడం అంటే అధికారుల పని. నేనే చేసిన ఇప్పుడేమో అదేమో అధికారుల పని అంటాడు. మళ్ళీ అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు మామూలుగా చూడండి, ఇవన్నీ కూడా డిస్కషన్స్ ఎందుకు చేస్తున్నామంటే చిన్న చిన్న విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి, ప్రజలు ఇట్లా విధంగా డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే మరి అటువంటి అప్పుడు అన్ని నేనే చేసిన, సూత్రధారిని నేనే, పాత్రధారిని నేనే అని అనాల్సిన అవసరం ఉంది. సరే మీకు భయమే లేదు, మీ మీద ఏదో ఒక మచ్చబడింది, అది మచ్చో కాదో కోర్టు నిర్ణయించాలి. కోర్టు నిర్ణయించే లోపల మీరే అసెంబ్లీలో చర్చ ఎందుకు పెడతారమ్మా? ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు అసెంబ్లీలో చర్చ పెడతారా? అసెంబ్లీ ఏం చేస్తుంది? మీరే ఇంతకుముందు అన్నారు కదా కోర్టు చేస్తుందని. కోర్టే నిర్ణయించాలి కదా, అసెంబ్లీ ఏం నిర్ణయిస్తుంది? అంటే అసెంబ్లీలో చర్చ పెట్టి మీరు ఎవరి మీద ఇంపాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే అధికారుల వద్ద ఇంకా లీకేజ్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అసెంబ్లీలో చర్చ ఉంటుందా? ఏదైనా ఒక అవినీతి ఆరోపణ జరిగినప్పుడు అసెంబ్లీలో చర్చ పెడతారా? చర్చ పెడితే ఏమొస్తుంది? ఆ చర్చతో ఏమొస్తాము? ఇంకా కోర్టు డిసైడ్ చేయాలి కదా. వీళ్ళు ఎంత ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటే, ఒక వాదన వచ్చినప్పుడు అది ఏం జరుగుతుందో కోర్టు నిర్ణయం చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెడతారు. మళ్ళీ సుప్రీంకోర్టు పోతుంది, అప్పుడు కూడా చర్చ పెట్టడానికి వీలు ఉండదు కదా. ఏ పని ఇప్పుడు అసెంబ్లీలో చర్చ దేని మీద పెడతారమ్మా? మీరు నేను అవినీతి ఆరోపణలు చేసుకున్నానని చర్చ పెడతారా? ప్రజలకు సంబంధించిన విషయాల మీద చర్చ పెడతారా? ఎంత 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 వీళ్ళు ఎంతకు అసలు ఏం ప్రజలంటే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాదు. రైట్, సాదిక్ గారు ఒకసారి వస్తాను పవన్ గారి దగ్గరికి వెళ్ళి. పవన్ గారు, అంటే కేటీఆర్ గారు ప్రాథమిక విచారణ కూడా జరపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం సుప్రీంకోర్టు తీర్పునకు కూడా విరుద్ధమని కేటీఆర్ గారు వాదిస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? ఇందాక జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ధైర్యంగా ఏసీబీ విచారణకు హాజరయ్యారు, వీళ్ళే అలౌ చేయట్లేదు, వీళ్ళే న్యూసెన్స్ చేస్తున్నారని జగదీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎట్లయిపోయిందంటే దొంగ నడిచినట్టున్నది కదా. వాళ్ళే దాంట్లో ఏం జరిగిందో చెప్తారు, వాళ్ళే మొత్తం నేనే బాధ్యత అంటారు, వాళ్ళే మేము కాదు వేరే వాళ్ళు అంటారు, వాళ్ళే ప్రభుత్వం ఏం చేయాలో చెప్తారు, వాళ్ళే జడ్జిలు కోర్టులు ఏం చేయాలో చెప్తారు, వాళ్ళే అసెంబ్లీలో ఏం చేయాలో చెప్తారు, అన్ని వాళ్ళే చెప్తారు. ప్రభుత్వంలో ఉన్నా మాకే చెప్తారు, అపోజిషన్ లో ఉన్నా మాకే చెప్తారు ఏం చేయాలి. ఏంటంటే ఒక వితండవాదం రంధ్రాన్వేషణ వాదం రెండు ఉంటాయి. ఇది వితండవాదం ఒకటే, రంధ్రాన్వేషణ వాదం అంటే చెప్పిందే చెప్పడం, కట్టెలో పుల్లి కింద పుల్లిలో కట్టెల కింద చెప్పడం. ఈ రెండు తప్పితే వారి దగ్గర అసలు ఇదొక లీగల్ ప్రొసీజర్. ఈ లీగల్ ప్రొసీజర్ లో సర్టెన్ స్టేజెస్ ఉంటాయి. ఇవన్నీ చూడకుండానే గవర్నమెంట్ ఏది పడితే చేస్తుందా? గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే కోర్టులు గవర్నమెంట్ మొట్టేలేవా? ఇవన్నీ చేస్తారా? ఇవన్నీ ఏంటంటే ఇది లేదు అది లేదు అని చెప్పడం, దాన్ని మేమేదో వచ్చి బయటకి తీసుకొచ్చి చెప్తాం అనేటువంటి ఆలోచన. ఇదంతా వాళ్ళు ఒక గేమ్ లాగా అనుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నం చేయొద్దు దయచేసి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ ఉంటాడు, గవర్నమెంట్ తరఫున ఒక డిపార్ట్మెంట్ లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ తరఫున ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు. అందరికీ ప్రొసీజర్స్ ఏంటి ఫాలో ఎట్లా చేయాలనేది తెలుసు. అందులో వారు ఒక మాజీ మంత్రి, సెలబ్రిటీ పర్సన్, అంత ఈజీగా ఏది కూడా తప్పు చేసి ప్రభుత్వం ఇరుక్కునేటువంటి పని ఏనాడు చేయదు. దాని మీద ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం అంటే లేదు. ఎందుకంటే పవన్ గారు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది కేటీఆర్ మీద. ఎప్పుడు ఏం విచారణ జరిపిద్దాం ఏంటి అన్నట్టు. అవి ఆ డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి విషయాలు. మేము ఓన్లీ దానికి సంబంధించిన వాటికి పుటప్ చేయడం వరకు ప్రభుత్వం యొక్క పని. జరిగేది సంస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోబోతారు. ప్రభుత్వానికి సంస్థలు ఉంటాయి, హోమ్ మినిస్ట్రీ, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, గవర్నమెంట్ జడ్జిమెంట్స్ అవన్నీ కోర్టులు చూసుకుంటాయి. ఆ సంస్థలకు వదిలేసినాం, లెట్ ఇట్ హ్యాపెన్. మనం ఎందుకు జడ్జిమెంట్ అంటే కేటీఆర్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తోందా? రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఏసీబీ కూడా నడుస్తోందా? ఇప్పుడు అదే అనుకుంటే ఆయన వచ్చిన 2 రోజుల్లోనే లోపల వేసుకోడు కదా.
మా రాజ్యాంగమే నడుస్తుంది అనుకుంటే ఫస్ట్ ఇలా ముగ్గురిని వాళ్ళ నలుగురిని తీసుకొని లోపలేస్తాడు కదా. అంటే ఆ రాజ్యాంగం నేనేమీ నడుస్తుంది. చేయలేదు, ధైర్యంగా వచ్చాను అంటున్నారు కదా కేటీఆర్ గారు. ఇందాక జగదీష్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అనుభవించిన బాధలు ఇంకా ఏ నాయకుడు కూడా అనుభవించారు వీళ్ళ వల్ల. ఇవాళ భగవంతుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల వారే అది మర్చిపోలేకపోతున్నారా పవన్ గారు? మీరు ఆ విషయాలను మర్చిపోలేకపోతున్నారా? మేము అట్లా చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ గారు రేవంత్ రెడ్డి గారి కానీ లేదు. అక్కడ ఒక తప్పు జరిగింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసే దిశగా మేము ఎవిడెన్సెస్ గానీ ప్రాసిక్యూషన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ వాళ్ళు సమర్పిస్తా ఉన్నారు. అది ఇట్స్ అ ప్రాసెస్. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు. నేను పోయి జడ్జి గారికి చెప్పలేను కదా కేటీఆర్ గారికి శిక్ష చేయండి అని. ఇప్పుడు నేను వచ్చి మీకు చెప్పలేను కదా ఇది మాట్లాడండి అని. ఇంతకుముందు వారు ఎంత మంచిగా చెప్పారు, ఎంత చక్కగా చెప్పారు. వీళ్ళు ప్రతిదాన్ని వాళ్ళ వర్షన్ లాగానే చూస్తారు. ఒక అలిగేషన్ ని అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతారు? అసెంబ్లీ చర్చ పెట్టండి, ఎట్లా పెడతారు అసెంబ్లీలో చర్చ? అసెంబ్లీ ఇటువంటి వాటి మీద చర్చ పెడితే ఒకసారి డిబేట్ తీసుకుంటది. వాళ్ళు అడగటం ఏం తప్పేం లేదులేండి. అంటే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి అనుకోవటంలో తప్పు లేదు. అడగడమే తప్పు, అడగడమే తప్పు. ఈ సమాజంలో ఉన్నాం మనం. యూ హ్యావ్ టు అబాయిడ్ ద లా. You have to respect those particular institutions. You just cannot take everything on your control and say, okay, let's do it. ఆయనే జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటాడు, ఆయనే పోలీసు లో పని చేస్తాడు, ఆయనే అడ్వకేట్ లో పని చేస్తాడు, ఆయనే జడ్జి లో పని చేస్తాడు. అవన్నీ కావు కదా. మేము మా పని చేస్తున్నాం. అవునండి, ఇది చెప్పండి పవన్ గారు. అంటే మీ గవర్నమెంట్ లో నుంచే కేటీఆర్ గారికి అన్ని లీకేజీలు వెళ్తున్నాయి బీఆర్ఎస్ కు అని పెద్ద విమర్శ ఒకటి ఉందండి. మరి అంత క్లియర్ కట్ గా నాకు దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉంది, నా మీద రైడ్స్ జరుగుతాయి, నా మీద ఈ కేసు పెడతారు, అవన్నీ క్లియర్ కట్ ముందే ఎలా తెలుస్తున్నాయండి వాళ్ళకు? అమ్మా నేను ఇక్కడ ఒక నిమిషం డిస్టర్బ్ చేయదలుచుకున్నాను. ఒక్క నిమిషం అమ్మా చెప్పండి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అసలు నాకు అర్థం కాదు. నవీన్ మిట్టల్ అని సిసిఎల్ఏలు ఉంటాడు. ఆయనే చేసినవి లక్ష అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు భూ కుంభకోణాలు చేసింది. మేమేమో 100 సార్లు చెప్పాం ప్రభుత్వానికి. ఆ నవీన్ మిట్టల్ అనేవారు ఉంటే చాలా కష్టం. సిసిఎల్ఏలో ధరణికి సంబంధించి యాక్టివిస్ట్ గా మేము ఆ చట్టం గురించి కూడా చాలా ప్రయత్నం చేస్తాం. కోదండ రెడ్డి గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, మేమంతా కలిసి చేస్తున్నాం. అయితే విషయం ఏంటంటే ఆ నవీన్ మిట్టల్ ఎన్నో చేస్తుంటాడు. వీళ్ళు ఎందుకో తీసేయరమ్మా. అంటే వీళ్ళు కొంతమంది అధికారులను అట్లాగే గట్టిగా పట్టుకున్నారమ్మా. నవీన్ మిట్టల్ గాని, సుల్తానియా గాని ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది చాలా జాగ్రత్తగా తమ పదవులను కాపాడుకుంటూ అక్కడ ఉప్పందిస్తున్నారమ్మా. వీళ్ళు గనక, నేను కాంగ్రెస్ పార్టీని అంటే మీ ద్వారా నేను ఏమడుగుతున్నానంటే అమ్మా, వీళ్ళు గనక ఇట్లనే లీకేజీలు చేస్తే, వీళ్ళు కనుక ఇట్లే లీకేజీలు పెడితే వాళ్ళు ఏదైనా ఉంటే సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటారు, ప్రభుత్వ పరంగా తీసుకుంటారు. కానీ ప్రతిపక్ష నేతగా ఇచ్చే సమాచారం ప్రతిపక్ష నేతకి ఇస్తారు. కానీ వీళ్ళు అధికారులను గనక సరిగ్గా కరెక్ట్ గా పెట్టకపోతే ఇదే ఇట్లాంటివి సంభవిస్తాయి. మా ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రైట్ గౌతమ్ ప్రసాద్ గారు, ఇంకా మీరు కంటిన్యూ చేయండి, చెప్పండి. అంటే చాలా చెప్పారు కదా. చాలా చెప్పారు మేడం. అంటే చాలా చెప్పిన దాంట్లో అంటే మేము ప్రజల్ని అవమానపరుస్తున్నామని చెప్పేసి చాలా పెద్ద అలిగేషన్ చేశారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అంటే మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, మేము స్వతంత్ర యాక్టివిస్టులం అని చెప్పేసి అంటున్నారు. మేము వాళ్ళని గౌరవిస్తాం, అట్లా చేస్తే చాలా సంతోషం. ప్రజల్ని అవమానపరుస్తున్నామని చెప్పేసి ఎప్పుడైతే సాదిక్ గారు అన్నారో, నేను సాదిక్ గారి ద్వారానే నేను అడుగుతున్నాను, మీ సమక్షంలో సాదిక్ గారు కలిసి గ్రామాలకు వెళ్దాం ఈరోజు. మా గద్దర్ని అవమానించలేదా? గద్దర్ సాదిక్ సార్, గద్దర్ పోయిన రోజు కేసీఆర్ గారు ఉన్నారా? లేని రోజు గద్దర్ గారు ఎందుకు పోవాలండి? కేసీఆర్ గారు లేని సమయంలో ఎప్పుడు బయటకు వచ్చారండి? లేదు, ఆ రోజు తను అసలు లేడు, లోకల్లోనే లేడు. లేకపోతే లేడు, లేనప్పుడు తను ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి చెప్పండి. ఒకవేళ ఆ రోజు లేకపోతే ఈ గద్దర్ గారు చేయాల్సిన పని ఏంటి? అక్కడ అధికారులు ఉన్నారు, లేరు అన్నప్పుడు వెళ్ళిపోవాలి. గద్దర్ గురించి మాట్లాడే అర్హత లేదండి సార్. నేను గద్దర్ గురించి మీరు తీశారండి, నేను తీసానా? అంటే అవమానించారు. అవును, మరి అది అన్నప్పుడు నేను చెప్పాలి కదా, దానికి సమాధానం చెప్పొద్దా? నేను తీసానా? నేను గద్దర్ గురించి నేను తీయదలుచుకోలేదు. అంటే ఎవరిని మేము అవమానించలేదు అంటే గద్దర్ గారిని. అవును మేడం, గద్దర్ గారికి అవమానించలేదు అని అంటున్నాం. మేమేమంటున్నాము? ఆ రోజు జరిగిన పరిణామాలు ఎవరికి తెలియదు,
వాళ్ళకి తెలియదు, ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియదు. ఈరోజు కేసీఆర్ గారు వచ్చి ఆ విషయంలో మాట్లాడితే చాలా పెద్ద రగడ అవుతుంది కాబట్టి మేము మాట్లాడదలుచుకోలేదు, ఇప్పటికి కూడా మాట్లాడము. సాదిక్ గారు తీసినా మేము మాట్లాడమండి. తెలియాలంటారు, అవమానపరుస్తున్నారు అంటున్నారు. తెలియాలంటే నేను విషయాలు చెప్పాలి, విషయాలు చెప్తే విషయాలు తెలిస్తే మళ్ళీ అవమానపరుస్తున్నారు అంటారు. ఎందుకు ఇదంతా మీతోని? నేనేమంటున్నానంటే ఇదే సాదిక్ గారు, సరే గద్దర్ గారి విషయం పక్కన పోండి, అవమానపరిచినాం అంటున్నారు కదా, మీరు అంటున్నారు కదా, ఏం జరిగింది? అవమానపరిచినాం అని అంటున్నారు కదా, అవమానపరిచి సార్ ఇప్పుడు అదే విషయం కాదు. మీరు ఇదే రోజు ఈ క్షణమే రేపు టైం పెడతారా, ఎల్లుండి టైం పెడతారా, పెడదాం పడదండి, ప్రజల దగ్గరికి వెళ్దాం. ప్రజల దగ్గర మీ టీవీ ద్వారానే ఈ రోజు ఈ పరిపాలన ఎట్లా కొనసాగుతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎట్లా పరిపాలన కొనసాగుతుంది అనే విషయాన్ని మనం అడుగుదాం. ప్రజలే చెప్తారు, మేం చెప్పడం కాదు. రెండో విషయం అదే విధంగా మీ 10 ఏళ్ల పాలనలో సార్ అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకండి? మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు మేడం. వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడగలుగుతాను, నేను కామ్గా ఉన్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కామ్గా ఉన్నానండి. నేను అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు? ఇదే వాళ్ళు నేనేమంటానంటే 10 ఏళ్ళు మేము పరిపాలించాము, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మేము పరిపాలించాము. మా తప్పులు ఒప్పులు ప్రజలు చూసి మా తప్పులు ఒప్పులు చూసి ఈ రోజు వాళ్ళకి తప్పనిపించిందేమో ప్రజలకి, మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలనుకున్నారేమో, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మేము ఓడిపోయాం. దానికి మేము 10 ఏళ్ల పాలన మాట్లాడుతున్నాం. మేము 10 ఏళ్ల పాలన చూసిన తర్వాతనే కదా 10 ఏళ్ల పాలన నీకు కాదు మేడం. ఇట్లా మాట్లాడితే నేను డిస్టర్బ్, నేను అంతకంటే గట్టిగా మాట్లాడతాను. నన్ను డిస్టర్బ్ చేయలేరు వాళ్ళు, నేనే డిస్టర్బ్ చేస్తా. నేను ఏంటంటే విషయంగా మాట్లాడుకుందాం, డిస్టర్బెన్స్ కూడా కాదు, విషయంగా మాట్లాడుకుందాము. ఇప్పుడు మేము 10 ఏళ్ల పాలన చేశాం మేడం. మేము చేసిన తర్వాత ప్రజలకు ఎక్కడో అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉన్న తర్వాత మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు బజాయిస్తున్నారు ఈరోజు 10 ఏళ్ల పాలన మాట్లాడుతున్నామని ఒక విషయము. రెండో విషయము, ప్రజలకు నచ్చి ఉంటే 3వ సారి తెచ్చేవాళ్ళు కదా, ప్రజలకు నచ్చి ఉంటే 3వ సారి తెచ్చేవాళ్ళు కదా. నచ్చలేదు, ఎక్కడో ఒక దగ్గర మా నుంచి జరిగిన ఒక మిస్టేకో లేదా పొరపాటో ఏదో జరిగింది కాబట్టి అది ప్రజల మైండ్లో అరే ఇది సరికాదు అనుకున్నారు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇంకా మళ్ళీ కొత్తగా ఎందుకు మాట్లాడాలి? ఒకటి. రెండో విషయం 10 ఏళ్ల గురించి మాట్లాడుకుంటే ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మీకు కనపడట్లేదా? నీళ్లు కనపడట్లేదా? మీకు నిధులు కనపడట్లేదా? ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కనపడట్లేదా? రైతులకు జరిగిన మేలు కనపడట్లేదా? ఒక్కసారి మహబూబ్ నగర్ ప్రాంతంలో కానీ లేకపోతే డాట్ ఏరియాలలో కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే వైపుగా కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన పథకాన్ని రూపొందించి ప్రజలకు అందించారు. అది కానీ పడలేదా మీకు? 14 ఏళ్ల క్రితం ఎట్లాంటి తెలంగాణ ఉండేది, 14 ఏళ్ల తర్వాత ఎట్లాంటి తెలంగాణ ఉంది, అది మాట్లాడరా మీరు? మాట్లాడండి, ఇది మాట్లాడండి, అది మాట్లాడండి. ఆ 10 ఏళ్ల కాలంలో జరిగిన మంచి కూడా మాట్లాడండి, చెడు కూడా మాట్లాడండి. మీకు చెడు మాట్లాడే రైట్ ఎంత ఉందో, ఇగో హక్కులు లేకుండా విధులు లేవు మేడం, విధులు లేకుండా హక్కులు లేవు, మంచి లేకుండా చెడు లేదు, చెడు లేకుండా మంచి లేదు. మేము మాత్రం చెడే మాట్లాడతాం, మీరు చేసిన అకృత్యాలే మాట్లాడతాం. అవునండి జరిగినాయి, ఇప్పుడు మాకు ప్రతిపక్షంలో గుర్తుపెట్టారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, మీ దగ్గరికి రాము కదా, ప్రజల దగ్గరికి వెళ్తాం, అప్పీల్ చేస్తాం, మేము ఈ పని చేసాము, ఇగో మళ్ళీ మేము ఇది సవరించుకుంటాము, మంచి చేస్తాము అని చెప్పేసి మళ్ళీ వెళ్తాం ప్రజల దగ్గరికి. ప్రజలు మాకు మెచ్చిర్రు అనుకోండి, మళ్ళీ మాకు అధికారం ఇస్తారు. మాకు మెచ్చలేదు అనుకోండి, మాకు అధికారం ఇవ్వరు. ఇంకా దీనికంటే ఏం కావాలి? ఇంకా జడ్జిమెంట్ ఏం కావాలి మీకు? మాకు మెచ్చలేదు మేడం, ఈసారి కూడా మెచ్చలేదు అనుకుందాం, మాకు ప్రతిపక్షమే కదా కూర్చోబెట్టేది. ఇంకేంటి వీళ్ళకి కావాల్సింది? ఏం కావాలి వీళ్ళకి? ఇంకేం కావాలి అంటే ఇంతకు మించింది ఏం కావాలి? మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించండి, పోరాడండి, కానీ మేము చేసిన ప్రతి పనికి అడ్డుపడితే మేము ఎలా డెవలప్మెంట్ చేస్తామో అంటున్నారు వీళ్ళు. మేడం మేము ఏ దానికి అడ్డుపడలేదు, వాళ్ళ దానికి ఏం అడ్డుపడ్డాం మేము? ఇప్పుడు హైడ్రా ఉంది మేడం, మేము అడ్డుపడ్డామా? హైడ్రా పని చేసుకుని పోతుంది కదా. మేమేం చెప్తున్నాం, మీరు హైడ్రా పని చేసేటప్పుడు పేద ప్రజల వాళ్ళ జీవితాలు ధ్వంసం కాకుండా చూడండి అని అంటున్నాం, వాళ్ళ బతుకులు నాశనం చేయకండి అని అంటున్నాం. మీరు దాన్ని ఉపయోగించేటప్పుడు దాన్ని వాళ్ళు అనుమతులు తీసుకున్నారా లేదా, ఈ అనుమతులు తీసుకున్న దాంట్లో ఇచ్చిన ప్రభుత్వాలు ఏవి అని అడుగుతున్నాం. ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు లేదా అధికారులు కావచ్చు, ఆ చేసిన పొరపాటు ఏందో దాన్ని సరిచేయటమో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటున్నాం. ఈరోజు నిన్నగాక మొన్న మనం గతంలో చూసింది వేరు మేడం. మొన్న ఒక పాప హైడ్రా కూల్చివేతల్లో వాళ్ళ తల్లి ఇల్లు పోయి ఏడుస్తుంటే ఈ పాప ఆకలితో ఏడుస్తుంది. ఇది ప్రపంచానికి కనపడట్లేదా? మీకు అనిపించట్లేదా? ఈ మేధావులు కనిపించట్లేదా? ఈ కాంగ్రెస్ పార్టీ కనిపించట్లేదా? అదే పని ఒకవేళ కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తుంటే ఈరోజు గగ్గోలు పెట్టి మొత్తం ఊదరగొట్టేవాళ్ళు. అదే పేద బతుకులు నాశనం అవుతుంటే ఇప్పుడు మూసి పరిస్థితి అదే.
మూసీలో ప్రజలు నాశనం అవుతున్నారు, ధ్వంసం అవుతున్నారు. మరి మీ పార్టీలో ఉన్నప్పుడే ప్రభుత్వాలు ఆ ప్రభుత్వమే పర్మిషన్స్ ఇచ్చింది. అది హైడ్రాలో ఇప్పుడు ఉన్న కూల్చివేతలు కావచ్చు, లేకపోతే వీళ్ళది కావచ్చు, ప్రతి ఒక్కరు ఆ టైంలోనే జరిగింది కదా. మా టైంలో జరిగితే మమ్మల్ని నిందించండి, వాళ్ళ టైంలో జరిగితే వాళ్ళని నిందించండి. అది మొత్తం తీసుకొచ్చి పాపం వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంట్లో వేసేసి వాళ్ళ బతుకులను ఎందుకు నాశనం చేస్తున్నారు? రైట్. జరగాల్సిన మంచి గురించి మాట్లాడారు, అదేవిధంగా జరిగిన మంచి గురించి మాట్లాడారు, చెడు మాత్రం మేము ఎక్స్పోజ్ చేస్తామంటే ఎట్లా? రైట్ అండి. పవన్ మల్లాది గారు టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్, గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ లీడర్ స్టూడియోలో జాయిన్ అయ్యారు, సాదిక్ గారు హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.